యూసఫ్గూడలో దారుణ హత్య. హైదరాబాద్లో దారుణమైన ఘటన వెలుగు చూసింది. యూసఫ్గూడలో రియల్ ఎస్టేట్ వ్యాపారి రాములు 35 సంవత్సరాలు బుధవారం రాత్రి 11 గంటల సమయంలో 10 మంది గుర్తు తెలియని దుండగులు కత్తితో పొడిచారు. మర్మాంగాలు కోసి హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ సమాచారంతో స్పాట్కి చేరుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు ప్రతిపక్షాలే కారణమని భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే నిజాలు ఇంకా బయటపడే ఛాన్స్ ఉంది. హాయ్ హలో వెల్కమ్ టు E96 ఎంటర్టైన్మెంట్. నేను మీ సౌమ్య. ప్రస్తుతం ఈరోజు రాములు అనే ఒక వ్యక్తి 37 సంవత్సరాలు, తన ప్రాపర్ యాక్చువల్లీ నాగర్ కర్నూల్ అని చెప్తూ వచ్చారు. మేము ప్రస్తుతం అదే లొకేషన్లో ఉన్నాం. చాలా మందితో మాట్లాడడానికి కూడా మేము ప్రయత్నించాము, ఏం జరిగింది ఏంటి అనేది. ఇది వచ్చేసి ఈ హత్య అనేది రాత్రి 11 గంటల సమయంలో జరిగింది. దగ్గర 10 నుంచి 15 మంది కత్తులతో దాడి చేశారు. మర్మాంగాలు కోసి మరీ హత్య చేశారు. ఈ విషయం పైన మేము ఈ ఏరియాలో చాలామందిని అడగడానికి ప్రయత్నించాం, కానీ వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఇంతవరకు క్లారిటీ లేదు. చాలామంది ఏమంటున్నారంటే తను రియల్ ఎస్టేట్ వ్యాపారి అని అంటున్నారు. దాంతోపాటు తనకి ఇంతకుముందు పాలిటిక్స్లో అనుభవం ఉంది అని ఇంకొందరు చెప్తున్నారు. తను చాలామందికి సహాయం చేసేవాడు, ఒక మంచి మనిషి అని ఇంకొందరు అంటున్నారు. తనకి చాలామంది శత్రువులు కూడా ఉన్నారు, వాళ్ళే ఈ పని చేసుండొచ్చు, ఎవరు లేని టైం చూసి తన అడ్రస్ కనుక్కొని మరీ వచ్చి అటాక్ చేశారని అంటున్నారు. వాటితో పాటు తను ప్రస్తుతం ఉంటున్న ఈ బిల్డింగ్లో మేము చాలామందిని అడిగామన్నమాట, ఒక 2 ఫ్యామిలీస్ని. వాళ్ళు 4th ఫ్లోర్లో ఉంటారండి, పెంట్ హౌస్ అని చెప్పేసి చెప్తూ వచ్చారు. అక్కడ మేము ఇమేజెస్ అన్నీ కూడా డిస్ప్లే చేస్తున్నాం, ఒకసారి చూడండి. సో అక్కడే తన మీద అటాక్ అనేది జరిగింది. చాలా దారుణంగా అంటే దారుణంగా హత్య చేశారు. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పగానే వెంటనే వాళ్ళు ఆ స్పాట్కి వచ్చారనమాట. బంజారాహిల్స్ పోలీసులు అయితే ప్రస్తుతం వాళ్ళపైన కేసు అనేది నమోదు చేశారు. ప్రస్తుతం తనని ఉస్మానియా ఆసుపత్రిలో ఉన్నారనమాట. అక్కడ నుంచి వాళ్ళ ఊరికి ఈరోజు తీసుకెళ్తాం 2 గంటలకు అని చెప్పేసి మాట్లాడుతూ వచ్చారు. సో ఇంకా నిజాలు అనేవి బయటికి రావాల్సి ఉంది. అసలు ఏం జరిగింది ఏంటి అనేది ప్రస్తుతానికైతే ఒక క్లారిటీ లేదండి. ఆ ఏరియాలో చాలామంది అయితే మేము అడిగాము. ప్రస్తుతం వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే మేము మీకు చెప్తూ వస్తున్నాం అనమాట. సో వాళ్ళందరూ కూడా చెప్పడానికి భయపడుతున్నారు. చాలామంది నైట్ అయితే మనం చూస్తున్నాం, దాదాపు 40-50 మంది వరకు అదే ఏరియాలో ఉన్నారు. అదే ఏరియాలో మనం వాళ్ళందరినీ కూడా చూస్తున్నాం. ఆ విజువల్స్ కూడా చూడండి. కానీ ఈరోజు మేము కొంతమందిని అడిగినప్పుడు ఏమో మాకు తెలియదని కొందరు అంటున్నారు. వాళ్ళ గురించి మేము డిస్కస్ చేయమని ఇంకొందరు అంటున్నారు. లేదమ్మా అలాంటివి మాకు వద్దు అని ఇంకొందరు మాట్లాడుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ హత్య అనేది రాత్రి 11 గంటల సమయంలో జరిగింది. రాములు అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారే కాకుండా తను ఇంతకుముందు కాంగ్రెస్లో ఉండి తర్వాత బీజేపీకి వచ్చాడని ఇంకొందరు మాట్లాడుతూ వస్తున్నారు. అసలు ఇంతవరకు తను కాంగ్రెస్ పార్టీయా లేకపోతే బీజేపీ పార్టీయా అనేది ఇంతవరకు ఏది క్లారిటీ లేదు. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. ప్రస్తుతం అయితే మాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము మీకు పాస్ చేసాము. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ మాకు తెలిస్తే కూడా మేము డెఫినెట్గా అప్డేట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.